హలో ఎవ్రీవన్, సో ఐమ్ బ్యాక్ విత్ వెరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. సో అవేంటియో తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం లెట్స్ గో. సో ఫస్ట్ వచ్చేసి ది బాయ్స్. సో ఈ వీక్ నుంచి ది బాయ్స్ ది సీజన్ 4 అనేది స్ట్రీమ్ అవుతుంది. దానికి సంబంధించి ఫస్ట్ 3 ఎపిసోడ్స్ అనేవి రిలీజ్ చేశారు. సో ఆ 3 ఎపిసోడ్స్ ఫర్ మీ దేవర్ ఓకే, అంటే పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం జరగలేదు, కానీ స్టిల్ బాయ్స్ సిరీస్ లో ఉండే క్రేజీనెస్ ఈ 3 ఎపిసోడ్స్ లో బాగా చూపించారు. అండ్ అలాగే వీ కెన్ అండర్స్టాండ్ చాలా ఇంట్రెస్టింగ్ విషయం అనేది సెటప్ చేస్తున్నారని. అండ్ దీనికి సంబంధించి ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే దీని తర్వాత సీజన్ దీని ఫైనల్ సీజన్ అంటే బాయ్స్ సీజన్ 5 తో ఈ సిరీస్ అనేది అఫీషియల్ గా ఎండ్ అని చెప్పి అనౌన్స్ చేశారు. సో మేబీ వీళ్ళు సీజన్ 4 అను సీజన్ 5 రెండిట్లే లింక్ చేస్తారు అనుకుంటా. అండ్ సీజన్ 5 ఫైనల్ సీజన్ అయినా కానీ దీని స్పిన్ ఆఫ్ సిరీస్ లైక్ జెన్వి అండ్ అలాగే బాయ్స్ మెక్సికో ఇలాంటివన్నీ లైనప్ లో ఉన్నాయి అన్నారు. నెక్స్ట్ వచ్చేసి జాక్ స్నైడర్ డైరెక్ట్ చేసిన రెబెల్ మూన్ పార్ట్ 1 పార్ట్ 2 ది డైరెక్టర్స్ కట్ అనేది ఆగస్ట్ 2 రిలీజ్ చేస్తారంట. డైరెక్టర్స్ కట్ కి ఈ 2 మూవీస్ టైటిల్స్ కూడా చేంజ్ చేశారు. సో ముందు నుంచి డైరెక్టర్స్ కట్ గురించి చెప్పారు కాబట్టి ఫస్ట్ వచ్చిన 2 మూవీస్ నేను చూడలేదు, డైరెక్ట్ గా డైరెక్టర్స్ కట్ చూద్దామని డిసైడ్ అయ్యా కాబట్టి. సో ఒకవేళ మీరు ముందు వచ్చిన 2 చూసుంటే ఎలా అనిపించినాయో కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఇంకోటి రీసెంట్ గా బ్యాడ్ బాయ్స్ ఫ్రాంచైజ్ నుంచి 4th పార్ట్ ఏదైతే రిలీజ్ అయిందో అది 100 మిలియన్ క్రాస్ చేసింది. సో అందుకే ఈ మూవీ మేకర్స్ ఆర్ థింకింగ్ అబౌట్ ది 5th పార్ట్. సో ఈ ఫ్రాంచైజ్ చాలా ఇంట్రెస్టింగ్ అయిన ఫ్రాంచైజ్, బికాస్ ఈ ఫ్రాంచైజ్ లో మూవీస్ క్రిటిక్స్ కి నచ్చకపోయినా ఆడియన్స్ కి బాగా నచ్చుతాయి. సో అందుకే ఎవ్రీ టైమ్ ఈ మూవీస్ అన్ని కమర్షియలీ బాగా సక్సెస్ఫుల్ అవుతాయి. సో అందుకే ఐ థింక్ ఖచ్చితంగా 5th పార్ట్ గ్రీన్ లైట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఈ వీక్ ఇంకో అమేజింగ్ సిరీస్ నుంచి సీక్వెల్ రాబోతుంది, విచ్ ఇస్ హౌస్ ఆఫ్ డ్రాగన్ సీజన్ 2. సో ఎవ్రీ సండే ఒక ఎపిసోడ్ రిలీజ్ అయ్యింది. అండ్ నెక్స్ట్ పెడింగ్టన్ ఫ్రాంచైజ్ నుంచి 3rd పార్ట్ కి సంబంధించి ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు, విచ్ ఇస్ పెడింగ్టన్ ఇన్ పేరు. అండ్ నెక్స్ట్ ఇంకో పాపులర్ ఫ్రాంచైజ్ అయిన ఆర్కేన్ సీజన్ 2 ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు. అండ్ అలాగే వైకింగ్స్ వల్హల్లా సీజన్ 3 ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. అండ్ దెన్ డేవ్ బటిస్టా మెయిన్ రోల్ లో యాక్ట్ చేసినది కిల్లర్స్ గేమ్ ది కూడా అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. సో ట్రైలర్ అయితే మంచి క్రేజీగా ఉంది, జాన్ విక్ స్టైల్ కి కామెడీ టచ్ ఇచ్చినట్టు ఉంది. అండ్ నెక్స్ట్ డీసీ నుంచి సిరీస్ రిలీజ్ డేట్ అప్డేట్స్ అనేవి వచ్చినాయి, విచ్ ఇస్ పెంగ్విన్ సిరీస్ వచ్చేసి సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యిద్దంట. అండ్ దెన్ క్రీచర్ కమాండోస్ వచ్చేసి డిసెంబర్ లో అంట. సో ఇలా ఈ ఇయర్ డీసీ ఫ్రాంచైజ్ నుంచి ఏ మూవీ రిలీజ్ అవ్వట్లేదు. డైరెక్ట్ గా 2025 సూపర్ మ్యాన్ నుంచి డీసీ ఫ్రాంచైజ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ దెన్ మార్వెల్ తరపు నుంచి వండర్ మ్యాన్ సిరీస్ ఏదైతే ప్రొడక్షన్ లో ఉందో దానికి సంబంధించి న్యూస్ వచ్చింది దట్ ఆ సిరీస్ లో 10 ఎపిసోడ్స్ అనేవి ఉంటాయి అంట. అండ్ నెక్స్ట్ ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఈస్ డ్వేన్ జాన్సన్ ఏకే రాక్ వచ్చేసి డిజ్నీతో కొలాబ్ అయ్యాడంట. సో తన ప్రొడక్షన్ టీమ్ డిజ్నీతో డీల్ క్రాక్ చేసింది. సో దట్ మీన్స్ డిజ్నీ ఫ్యూచర్ మూవీస్ లో మనం డ్వేన్ జాన్సన్ చూడొచ్చు. ఇన్ఫాక్ట్ ఫ్యూచర్ లో తన మార్వెల్ లో కూడా ఏదైనా క్యారెక్టర్ ప్లే చేయొచ్చు. అండ్ డెడ్పూల్ 3 అడ్వాన్స్ బుకింగ్స్ ఆర్ బ్రేకింగ్ రికార్డ్స్, బికాస్ ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ 200 to 250 మిలియన్స్ దాకా అయినాయి అంట. సో దిస్ విల్ బి ద హైయెస్ట్ ఓపెనింగ్ ఫర్ R-rated మూవీ. సో ఈ హైప్ చూస్తుంటే మోస్ట్లీ ఈ మూవీ ఓపెన్ హ్యామర్ ను కూడా దాటేయొచ్చు. అండ్ నెక్స్ట్ మార్వెల్ నుంచి రాబోయే బ్లేడ్ మూవీ నాకు తెలిసి ఇంకా రిలీజ్ అవ్వదు, బికాస్ మళ్ళీ ఆ మూవీ డైరెక్టర్ ను రైటర్ చేంజ్ అయ్యారు. అంటే లిటరలీ ఆ మూవీకి సంబంధించి ఇప్పుడు దాకా 2 డైరెక్టర్స్ అండ్ 6 రైటర్స్ చేంజ్ అయ్యారు. అండ్ ఈ మూవీ కాంట్రాక్ట్ మార్షల్ అల్లీ 2019 లో సైన్ చేశాడు. అండ్ ఇప్పుడు దాకా మూవీ కనీసం రైటింగ్ స్టేజ్ నుంచే ముందుకెళ్ళలేదు. సో ఐ థింక్ GTA 6 ముందొచ్చింది ఈ మూవీ కన్నా. సో ఇవి వచ్చేసి హాలీవుడ్ న్యూస్. నెక్స్ట్ టాలీవుడ్ అను అదర్ ఇండియన్ మూవీస్ విషయానికి వస్తే ఈ వీక్ పెద్దగా ఇంట్రెస్టింగ్ ఏం జరగలేదు, కానీ ఉన్నంత వరకు చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఫస్ట్ వచ్చేసి కల్కి. సో కల్కి అఫీషియల్ ట్రైలర్ అనేది ఈ వీక్ రిలీజ్ చేశారు. అండ్ మై గాడ్, నాకైతే ట్రైలర్ బాగా నచ్చింది. ఇన్ఫాక్ట్ ఈ ట్రైలర్ మీద నేను డీటెయిల్ గా పాయింట్ టు పాయింట్ బ్రేక్ డౌన్ అనేది చేశాను. సో అందుకే కుదిరితే చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్ లో అప్రిషియేషన్ పొందిన కిల్ మూవీ ది అఫీషియల్ ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు. సో ఇది ముందే ఫిల్మ్ ఫెస్టివల్స్ లో పాపులర్ అయింది కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో దీని లైన్స్ గెట్ రిలీజ్ చేస్తుంది. అండ్ మన దగ్గర ధర్మ వాళ్ళు. సో ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉంది, బికాస్ క్రేజీ యాక్షన్ అని చూపించారు. అండ్ అది కూడా మొత్తం ట్రైన్ లోనే. అండ్ నెక్స్ట్ 10th అక్టోబర్ కి రిలీజ్ అవ్వాల్సిన దేవరా ప్రీపోన్ డేట్ 27th సెప్టెంబర్ రిలీజ్ అవుతుంది, బికాస్ ఆ రోజు రిలీజ్ అవ్వాల్సిన ఓజీ వెనక్కెళ్ళింది కాబట్టి. అండ్ దేర్ ఆర్ స్ట్రాంగ్ రూమర్స్ దట్ పుష్ప 2 కెన్ బి పోస్ట్పోండెడ్ అని. అంటే వాళ్ళు చెప్పిన టైం అయిన 15th ఆగస్ట్ కి మూవీ రాకపోవచ్చు అని చెప్పి రూమర్స్ ఉన్నాయి. సో ఇది మాక్సిమం ఎందుకు జరగవచ్చు అంటే ఈ మూవీ రిలీజ్ అవుతుందని చెప్పి బాలీవుడ్ లో ఆ రోజున సింగం 3 తప్ప ఇంకే మూవీ లేదు. కానీ రీసెంట్ గా డిస్ట్రిబ్యూటర్స్ కి ఆ మూవీ పోస్ట్పోండ్ అవ్వచ్చు అని తెలిసింది కాబట్టి ఇంకా మిగిలిన మూవీస్ అనేవి ఆ రోజు రిలీజ్ అవుతుంది. లైక్ జాన్ ఒక మూవీ అండ్ అలాగే అక్షయ్ కుమార్ ది కూడా ఒక మూవీ అనౌన్స్ చేశారు అదే రోజున. అండ్ అలాగే చాలా పాపులర్ మూవీ అయిన స్త్రీ సీక్వెల్ అయిన స్త్రీ 2 కూడా అదే రోజు రిలీజ్ చేయబోతున్నారని అనౌన్స్ చేశారు. సో ఒకవేళ పుష్ప 2 డేట్ మారకుండా అదే రోజు రిలీజ్ అయితే మాత్రం ఇవన్నీ వెనక్కి జరగాల్సిందే. సో మరి చూడాలి అఫీషియల్ గా ఏం చెప్తారని. అండ్ అలాగే ఈ వీక్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం వచ్చేసి కన్నప్ప మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. అసలు ఏం చూపిద్దాం అనుకున్నారో అర్థం కావట్లేదు, కానీ కలర్ కరెక్షన్ బాగాలేదని అర్థమైంది. బికాస్ ఫైట్స్ అన్ని కూడా అంత సాచురేటెడ్ గా అంత ఓపెన్ స్పేస్ లో జరుగుతుంటే చూడడానికి చాలా వింతగా ఉంది. నాకు తెలిసి ఈ ఫైట్ల కన్నా PS2 ఫైనల్ ఫైట్ అనేది వే బెటర్ అనుకుంటా. సో ఇవే మన దగ్గర వచ్చిన అప్డేట్స్. నెక్స్ట్ యానిమే అప్డేట్స్ విషయానికి వస్తే టోక్యో రివెంజెస్
డేంజరస్ సీక్వెల్ యానిమే అడాప్టేషన్ ఈస్ అనౌన్స్డ్. నెక్స్ట్ రీజీరోది కూడా సీజన్ 3 ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ది డేంజర్స్ ఇన్ మై హార్ట్ సీజన్ 2 అఫీషియల్ ఇంగ్లీష్ డబ్ ఇస్ అనౌన్స్డ్. నెక్స్ట్ స్పై ఎక్స్ ఫ్యామిలీ కోడ్ వైట్ మూవీ ఏదైతే రిలీజ్ అయిందో అది ఇండియాలో కూడా రిలీజ్ అవ్వచ్చు అంట. అండ్ అలాగే స్పై ఎక్స్ ఫ్యామిలీ ది సీజన్ 3 కూడా అనౌన్స్ చేశారు. నెక్స్ట్ చాలా పాపులర్ క్యారెక్టర్ షిన్షాన్ ది నెక్స్ట్ మూవీ ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు. సో ట్రైలర్ చూసాక ఈసారి మూవీ వచ్చేసి డైనోసార్స్ థీమ్ మీద. సో డోరేమోన్ లో డైనోసార్స్ ఆల్రెడీ మనం చాలా సార్లు చూసాము. సో ఈసారి షిన్షాన్ లో ఎలా చూపిస్తారో చూద్దాము. నెక్స్ట్ సూసైడ్ స్క్వాడ్ యానిమే అడాప్టేషన్ వచ్చేసి 27th జూన్ రిలీజ్ అయ్యిద్దంట. అండ్ అలాగే ఇంకో పాపులర్ ఫ్రాంచైజ్ అయిన లార్డ్ ఆఫ్ ది రింగ్స్ యానిమే అడాప్టేషన్ మూవీకి సంబంధించి కొన్ని ఫుటేజెస్ అనేవి రిలీజ్ చేశారు. అండ్ అలాగే ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 30 minutes అంట. అండ్ నెక్స్ట్ డాక్టర్ స్టోన్ ది 5th anniversary సెలబ్రేట్ చేస్తా ఒక అఫీషియల్ ఇలిస్ట్రేషన్ అనేది రిలీజ్ చేశారు. అండ్ దెన్ వై నోబడీ రిమెంబర్స్ మై వరల్డ్ ది ప్రోమో వీడియో అనేది రిలీజ్ చేశారు. కలుద్దాం. అండ్ ఇంకా గేమింగ్ అప్డేట్స్ విషయానికి వస్తే ఈసారి చాలా ఉన్నాయి. బికాస్ రీసెంట్ గానే సమ్మర్ గేమింగ్ ఈవెంట్ అండ్ అలాగే ఎక్స్బాక్స్ యూబీసాఫ్ట్ కూడా జరిగినాయి కాబట్టి. సో కైజు నెంబర్ 8 యానిమే ది గేమ్ అడాప్టేషన్ ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు. అండ్ త్వరలోనే మోస్ట్ ఆఫ్ ది AAA గేమ్స్ ఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ ఐఫోన్ అండ్ ఐప్యాడ్. నెక్స్ట్ హ్యారీ పాటర్ ఫ్రాంచైజ్ లో నా కుడిచ్ గేమ్ మీద ఒక కొత్త గేమ్ అనేది అనౌన్స్ చేశారు. సో ఈ గేమ్ వచ్చేసి 3rd September రిలీజ్ అయ్యింది. అండ్ నెక్స్ట్ బ్యాట్మెన్ ఆర్కమ్ సిరీస్ ట్రిలాజీ మధ్యలో జరిగే స్టోరీ మీద బేస్ చేసుకుని కొత్త గేమ్ అనేది అనౌన్స్ చేశారు, విచ్ ఇస్ బ్యాట్మెన్ షాడో. కానీ గేమ్ ని విఆర్ స్టైల్లో రిలీజ్ చేయబోతున్నారు. అన్నది కూడా ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ మెటాక్వెస్ట్ కోసమే. అండ్ నెక్స్ట్ ఫైనలీ వాలోరెంట్ ని PS అను Xbox కోసం రిలీజ్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ రీసెంట్ ఈవెంట్ లో స్టార్ వార్స్ అవుట్లా కూడా గేమ్ ప్లే చూపించారు. అండ్ అలాగే బ్లాక్ ఆప్స్ 6 కూడా కొత్త ట్రైలర్ అనేది చూపించారు. సో ట్రైలర్ లో అయితే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలే రిలీజ్ అయ్యింది. అండ్ నెక్స్ట్ ప్రిన్స్ ఆఫ్ పర్షియా శాండ్స్ ఆఫ్ టైమ్ గేమ్ రీమేక్ ఏదైతే ఉందో అది ఫైనలీ 2026 లో రిలీజ్ అయ్యింది అని చెప్పి అనౌన్స్ చేశారు. అండ్ నెక్స్ట్ అమాంగ్ us గేమ్ మీద బేస్ చేసుకుని యానిమేటెడ్ సిరీస్ ఏదైతే రాబోతుందో దాని కూడా అఫీషియల్ ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు. అండ్ వన్ ఆఫ్ ద ఎక్సైటింగ్ న్యూస్ ఇస్ బ్లాక్ మిత్ వాంగ్ ది కొత్త ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు. సో ట్రైలర్ లో చూడడానికి విజువల్స్ అయితే అదిరిపోయినాయి. ఐ థింక్ ఇది రిలీజ్ అవ్వగానే వన్ ఆఫ్ ద బెస్ట్. నెక్స్ట్ డ్రాగన్ బాల్ జీరోది కూడా అఫీషియల్ ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు. దాంతో పాటు దీని రిలీజ్ డేట్ కూడా చెప్పారు, విచ్ ఇస్ October 11. అండ్ అలాగే స్టార్ వార్స్ అవుట్లా గేమ్ కూడా కొత్త గేమ్ ప్లే ఫుటేజ్ అనేది చూపించారు. సో చూడడానికి కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంది ఈ గేమ్ అనేది. అండ్ నెక్స్ట్ హొరైజన్ గేమ్ ని బేస్ చేసుకుని లెగో స్టైల్లో కొత్త గేమ్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. అండ్ అలాగే వన్ ఆఫ్ ద పాపులర్ గేమ్ అయిన గేర్స్ ఆఫ్ వార్ ది ప్రీక్వెల్ గేమ్ అనేది అనౌన్స్ చేశారు, విచ్ ఇస్ గేర్స్ ఆఫ్ వార్ ఈడే. అండ్ దెన్ వన్ ఆఫ్ ద పాపులర్ ఫ్రాంచైజ్ అయిన ఇండియానా జోన్స్ ని బేస్ చేసుకుని కొత్త గేమ్ అనేది అనౌన్స్ చేశారు. అండ్ ఈ గేమ్ మోస్ట్లీ ఈ ఇయర్ 2024 లోనే రిలీజ్ అవ్వచ్చు. అండ్ అలాగే స్టార్ ఫీల్డ్ గేమ్ కూడా కొత్త DLC అనేది అనౌన్స్ చేశారు. అండ్ నెక్స్ట్ లాస్ట్ న్యూస్ ఇస్ మైక్రోసాఫ్ట్ ఫ్లైట్ సిమ్యులేటర్ 2024 ది అఫీషియల్ ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు. సో వి ఆల్ నో మైక్రోసాఫ్ట్ సిమ్యులేటర్ స్టాండర్డ్స్ ఎలాంటి అని. సో ఈసారి 2024 వర్షన్ లో అవి ఇంకా చూడడానికి చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. అండ్ అలాగే వీళ్ళు చాలా కొత్త ఫీచర్స్ కూడా యాడ్ చేశారని చెప్పారు. సో ఓవరాల్ ఇవే ఈ వీక్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. మీకు కనుక నచ్చుంటే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇంకా మోర్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.